ఏమండి ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. అబ్బబ్బబ్బా! ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్దపప్పు చామదుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకొని తిను. ఆఫీసర్ వందు ఆరా ఏరా ఏమిటండి మర్యాద లేకుండా? అబ్బబ్బా, ఏరే కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభా లెక్కల ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, ఎంతమంది ఉంటున్నారో చెప్పండి, నోట్ చేసుకుంటాను. నలుగురుంటున్నాం. నాన్ భైరవ మీనన్ మలయాళి. నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు, శ్రాద్ధాలు, పిండాలు ఏమిటయా మీ మొహం మండ? 40 సంవత్సరాలు వయస్సు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. నా పెండ్లా నీకు బాగుందా? ఏమే వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా. అయ్యో నేనేదో మాట వరుసకున్నానండి బాబు. జనాభా లెక్కలు చెప్పండి, రాసుకుంటా. నువ్వేం అనుకోకయ్యా, నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు. తండ్రి పేరు భైరవ మీనన్. చి, 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 నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో, ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమండి ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికీ తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో, ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టాడన్న సంగతి తెలుసుకోవడం కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టరా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో. వీడు నా కొడుకు, పేరు కుట్టి చేత. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసి అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండముచ్చు నా పుత్రులే. అబ్బో నాకు పిచ్చెక్కుతోంది. అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. 1 2 3 4 5 బాజానా చానా రే జూనారే బాదారే చింపే ఆడు వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను. అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళైతే ఇల్లైనా ఫినిష్ అవుతుంది. సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు. ఎలా కుదురుతుంది? నేను క్లాసు, మీ అమ్మ మాసు. కుదరలే, బుద్ధి ఉండాలి. నా డ్రెస్ ఎలాగుంది? బాగుంది. పోయిన వారం ముంబై నుంచి మా బావ తీసుకొచ్చాడు. ఏంటే మీ బావ ఇంకా రాలేదు? వచ్చేస్తూ ఉంటాడు. జాగ్రత్త, లాస్ట్ మినిట్ లో మీ బావ చెయ్యి చేస్తాడేమో. నా బావ అలాంటి వాడు కాదే. చివరి వరకు నా చెయ్యి పట్టుకొని 7 అడుగులు వేసేవాడు. ముహూర్తం దగ్గర పడేసరికి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. లేచిపోయేది నేను, తీసుకెళ్లపోయేది మా బావ. మాకు లేని టెన్షన్ మీకెందుకే? రండి, బాగున్నారా? రండి రండి, బాగున్నారా? రండి, నమస్కారం. ఈయన పేరు రఘుపతి, ఈ కుటుంబానికి యజమాని. చిన్నప్పటి నుంచి నాటకాలంటే మహా పిచ్చి. ఎలాగైనా సినిమాలో హీరో అవ్వాలనుకుని అది అవ్వలేక ఒక వ్యాపారవేత్తగా సెటిల్ అయ్యాడు. రేయ్, ఇంకా ఎంతసేపు అని డెకరేట్ చేస్తావు? ఇవన్నీ ముందు చూసుకోక్కర్లా? ఏమండి, అమ్మాయి పెళ్లి చీర ఇంకా రాలేదండి. ముహూర్తానికి టైం అవుతోంది. టెన్షన్ అవ్వకు, వచ్చేస్తుంది. ఇతని పేరు రాఘవ. రాముడికి లక్ష్మణుడు ఎలాగో రఘుపతికి ఈయనలాగా. టెన్షన్ అయిన మరుక్షణమే రిలాక్స్ అవుతాడు. ఇదంతా కల్పనని రెడీ చేయకుండా నువ్వు ఇక్కడ నుండి వీళ్ళతో కబుర్లు చెప్తావేంటి? కల్పన ఫ్రెండ్స్ దాన్ని రెడీ చేస్తున్నారండి. అంటే నువ్వేం చేయవా? ఇతని పేరు రాజారాం. 2 అన్నయ్యలు ఉన్నారన్న ధీమాతో ఏది పెద్దగా పట్టించుకోడు. అలంకారం చేసుకోవడం అయిపోయిందా? ఏం కావాలి మీకు? ఈవిడి పేరు భారతి, రఘుపతి రాఘవకు చెల్లెలు. పట్టుపంచ కట్టుకుని నిలబడ్డ ఆయన పేరు సుందరం, ఎల్లరిక పల్లుడు. బావా, అమ్మాయిని కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళాలి. ఇంకా ముహూర్తం చేరి రాలేదేమిటి? వచ్చేస్తుంది. స్వామీజీ సమాధిలో ఉన్నారు. అయ్యో, ఎప్పుడు చచ్చిపోయారు? ముద్దు సమాధంటే జ్ఞాన సమాధిరా. ఓ అలాగా. అయితే లేట్ అవుతుందా? 10 నిమిషాల్లో మండపానికి వెళ్ళాలి. లేదు, 5 నిమిషాల్లో ముహూర్తం చేరు వచ్చేస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? తీసుకొచ్చేది మన శివ కదా. రండి శాస్త్రి గారు, క్షేమమే కదా?
నా అవతారం చూస్తే అర్థం కావటంలా. మా వాడేమన్నా టెన్షన్ పెట్టాడా? అదే భయపెట్టాడు అంతే. అందుకే కొంచెం లేట్ అయింది, లేకపోతే ముందే వచ్చాను పెద్ద నాన్న. ముహూర్తపు చీర. ఇదిగో శివ, ఇప్పటికే లేట్ అయింది, కట్టుకుని త్వరగా బయలుదేరు. మనం గణపతి శాస్త్రి గారు సౌఖ్యమే కదా? ఆ భగవంతుని దయ వల్ల దివ్యంగా ఉన్నారు. ఏంటి బావా ఇంత లేట్ అయింది? రిజిస్టర్ మ్యారేజ్ అంటే అల్లటప్ప అనుకున్నావా? రిజిస్ట్రార్ని మేనేజ్ చేయాలి, విట్నెస్ని మేనేజ్ చేయాలి, వీళ్ళందరినీ మేనేజ్ చేస్తేనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగలం. సరే సరే ఫీల్ అవ్వకు. స్వామీజీ పంపించిన చీర కట్టుకునిరా, చివరిగా ఒకసారి ఆశీర్వాదం తీసుకుందాం. బావా ఐ లవ్ యూ. లవ్ యూ టూ. గెట్ రెడీ ఫాస్ట్. పప్పి పప్పి దాదా 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 దాదా. అదే చూసారా స్వామి మీరంటే ఎంత ప్రేమో. కరెక్ట్ గా చెప్పారు. దీని అమ్మలాగానే దీనికి నా మీద ప్రేమ. ఆశ్రమంలో పుట్టినప్పుడు చాలా చిన్న పిల్ల, ఇప్పుడు ఎంత పెద్దదైందో చూసారా? శివ, విషయం ఏంటో చెప్పరా, నాకు చాలా పనులు ఉన్నాయి. ఉండండి పెద్ద నాన్న చెప్తాను. మండపానికి వెళ్ళాలరా, టైం అవుతోంది. అవును రాలుడు. ఒక్క నిమిషం ఆగుతారా? అటు చూడండి. చూసారా కల్పన, ఈ చీరలో ఎంత బాగుందో. మీరంతా చూస్తారని. తర్వాత చూడొచ్చు కదరా. తర్వాత చూడడానికి ఛాన్స్ దొరుకుతుందో దొరకదో. ఏంటి తర్వాత చూడటానికి ఛాన్స్ దొరకదా? అంటే మీరు పెళ్లి హడావుడిలో బిజీగా ఉంటారు, ప్రశాంతంగా చూడడం కుదరదని. కరెక్ట్ శివ, కరెక్ట్ కదా? నువ్వు అందరి దగ్గర రాసి ఉంది, తీసుకో. దీర్ఘ సుమంగిలి భవ. అప్పగింతలప్పుడు ఆశీర్వదించవలసింది ఇప్పుడే ఎందుకు? అప్పగింతలు ఎప్పుడు చివరాఖరికి వస్తుంది, అప్పుడు అందరం టైర్డ్ గా ఉంటాం. అప్పుడు ఆశీస్సులు కాదు ఆవలింతలు వస్తాయి. ఓహో. కల్పన అయిందా? సరే పద, మీరందరూ పదండి, పని చూడండి. వస్తాను, వెళ్ళు. పదండి పదండి, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. వచ్చేసింది. అవునవును. ఒరే శివ, ఉదయం నుంచి సర్ప్రైజ్ ఇస్తానంటున్నావు, ఏమిటది? అదేమీ లేదు, ఓ 10 నిమిషాల తర్వాత కల్పన రూమ్కి వెళ్ళి చూడండి, మీకే అర్థం అవుతుంది. కల్పన, కల్పన ఎక్కడికి వెళ్ళింది, కనపడలేదు. బావా ఒక పని అయిపోయింది. మొత్తానికి కల్పన అని తను లవ్ చేసిన వాడిని ఒకటి చేసాం. వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో. ఇదే టైప్ లో ప్రొఫెసర్ పుష్పాన్ని నన్ను కలిపారనుకో, ఇకపై కాలేజ్ వైపే కనెక్ట్ చూడను. నీ స్పీకర్ బాక్స్ కొంచెం మూస్తావా? ఛే శివ, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? మీ ఇంటికి వెళ్ళి ఏం చెప్తావు? ఇంటికి వెళ్దామా? చెప్పు తెగుద్ది. ఇంటికి వెళ్ళడం కుదరదు, కానీ కొన్ని రోజులు ఎవరికంటా పడకుండా బయట తిరగాలి. మానంటే అలాగా ఉందిగా, హాస్టల్ కాలేజ్ ఏ ప్రాబ్లం లేకుండా కొన్ని రోజులు జాలీగా ఉంది.